హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వతిక వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. మేము బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5 AM స్టార్ట్ అయ్యాము మా ఇంటి నుండి. మా మమ్మీ డాడీ నేను ఇంకా మా హస్బెండ్ కార్లోని బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్నాం. ఇంకా మా అన్నయ్య వదిన నుంచి వైజాగ్ నుండి వస్తున్నారు తిరుపతి. బెంగళూరు నుంచి తిరుపతి 250 కిలోమీటర్స్, అంటే 5 hours పడుతుంది మనకి రీచ్ అయ్యేసరికి. ఇంత ఎర్లీ మార్నింగ్ 5 AM కూడా చూడండి బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉందో. 5:30 ఇంకా 6 ఆ టైంలోని ఇంకా చాలా ఫాగ్ వచ్చేసింది బెంగళూరు. రోడ్స్ కూడా సరిగ్గా అంత క్లియర్గా అయితే లేవు. ఇక్కడ చూడండి, అసలు రోడ్ కూడా అంత క్లియర్గా కనబడట్లేదు. మనం ఎప్పుడైనా ఫాగ్ ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి. ఇంకా ఏదైనా వెహికల్ బ్యాక్ సైడ్ వెళ్తే మనం సేఫ్గా ఉంటాము. ఇంకా ఇక్కడ చూడండి, సన్ రైజ్ కూడా అవుతుంది. ఇంకా సన్ కూడా క్యాప్చర్ చేశాను నేను. మీలో ఎంతమందికి ఇష్టం సన్ రైజ్ ఇంకా సన్సెట్ కామెంట్ చేయండి, ఎవరికి ఏమి ఇష్టం అనేది. మేము బ్రేక్ఫాస్ట్కి ఒక ప్లేస్లో ఆగాము. అక్కడ సపోటా ప్లాంట్ ఉన్నది, చెట్టు చాలా అంటే చాలా సపోటాస్ ఉన్నాయి. మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము తిరుపతికి. ఒక బోర్డు చూసారా, తిరుమలకి ఇంకా 10 kilometers ఉంది. ఇప్పుడు మేము తిరుపతి రీచ్ అయిపోయాము. రోడ్స్ చూడండి ఎంత బాగుందో, ఎంత క్లీన్గా ఉందో అసలు. మనకి దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ గోపురము, అది అలిపిరి వెళ్ళే గోపురము. స్టెప్స్ ఎక్కినప్పుడు కనిపిస్తుంది. ఇదే అలిపిరి సర్కిల్ గరుడ స్టాచ్యూ. అసలు చిన్నప్పుడు ఈ స్టాచ్యూ చూడగానే ఇంకా తిరుపతి రీచ్ అయిపోయాము, కొండ దగ్గరికి వచ్చేసాము అని అనిపిస్తుంది. ఇదే అలిపిరి స్టెప్స్. ఇలాగ మనం పైకి వెళ్ళొచ్చు నడుచుకుంటూ. ఇదే ఇందాక మనం చూసిన గోపురం కూడా. తిరుపతిలో అసలు ప్రతి మౌంటైన్కి ఒక స్టోరీ ఉంటుంది. అసలు ఏ మౌంటైన్ చూసినా మనకి బాలాజీ ఫేస్, బాలాజీ రూపాలు అవే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చేసాము. చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇక్కడే చాలా టైం పట్టేసింది మాకు సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి. మేము ఆల్మోస్ట్ తిరుపతి కింద రీచ్ అయ్యేసరికి 10 AM అయింది. సెక్యూరిటీ చెక్కి ఆగినప్పుడు పక్కనే ఇక్కడ గోవా ప్లాంట్ కనిపించింది. ఈ చెట్టుకి చిన్న చిన్న గోవాస్ ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇది చూడండి అసలు ఎలా చూస్తుందో, అసలు కదలట్లేదు, అలాగే ఉన్నది ప్లాంట్ దగ్గర. కదులుతుందేమో అని నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మా కార్ కూడా చెక్ చేస్తున్నారు. చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయిపోతాము తిరుమల పైకి.
ఇప్పుడు మేము తిరుమల కొండ ఎక్కుతున్నాము. నాకు తిరుపతి కొండ అంటే చాలా ఇష్టం. అసలు చాలా బాగుంటుంది వే, అది కూడా ఇంకా పైనుంచి కిందకి చూస్తే వ్యూ అది చాలా బాగుంటుంది. మనం తిరుపతి కొండ ఎక్కినప్పుడు ఒక టైం అనేది ఉంటుంది. అది ఏంటంటే త్వరగా వెళ్ళకూడదు. ఇంకా ఖాళీగా ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోదాము కొండ మీద అని చెప్పేసి త్వరగా వెళ్ళినా మనం వెహికల్ పైన రీచ్ అయ్యేసరికి వాళ్ళకి తెలుస్తుంది కింద ఏ టైంకి మనం స్టార్ట్ అయ్యాం, ఇంకా పైకి రీచ్ అయ్యేసరికి ఏ టైం అయ్యిందని. తిరుపతి కొండ ఎక్కి పైకి వచ్చేసరికి 25 to 30 మినిట్స్లోని రావాలి. దానికంట తక్కువలోని లైక్ 15 మినిట్స్లోనే పైకి వచ్చేసినామా, 20 మినిట్స్లో వచ్చేసాం అనుకో అక్కడ సైడ్ మన్ని పోలీసులు ఆపేస్తారు. ఇంకా మనం కింద నుంచి పైన కొండ ఎక్కడానికి ఇలాగా తిరుమల బస్సెస్ కూడా ఉంటుంది. మేము కింద స్టార్ట్ అయినప్పుడు ఇంకా పైన రీచ్ అయ్యేసరికి తిరుపతి కొండ మాకు 25 మినిట్స్ పట్టింది. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చేసామంటే మనం పైన తిరుమల కొండ రీచ్ అయిపోయినట్టు. ఇవన్నీ తిరుమలలోని గెస్ట్ హౌసెస్ చాలా ఉంటుంది. మనం కాస్ట్ బట్టి కూడా ఉంటాయి. 100 రూపీస్కి కూడా రూమ్స్ ఉంటాయి, ఇంకా 6000 10,000 రూపీస్కి కూడా రూమ్స్ ఉంటాయి. మార్నింగ్ ఇంట్లోని స్టార్ట్ అయ్యే ముందు మమ్మీ ఇడ్లీలతోని ఉప్మా చేసింది. అది బాక్స్ పట్టుకుని వచ్చేసాము. మధ్యలో హోటల్లోని మా డాడీ ఇంకా మా హస్బెండ్ ఫుడ్ తిన్నారు, టిఫిన్స్. నేను మా మమ్మీ ఇంకా ఈ ఉప్మా తింటున్నాము పైకి రీచ్ అయిపోయాక. ఇదే మా రూము తిరుమల హిల్లోని. చాలా బాగుంది, చాలా కొత్తవి ఇవి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత 3 కత్తిర్లు ఇద్దామని ఇక్కడికి వచ్చాము. కత్తిర్లు ఇచ్చాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనంకి రెడీ అవ్వాలి. మేము వెళ్ళిన రోజు నైట్కే మాకు 9 o'clockకి దర్శనం టికెట్స్ ఇచ్చారు. ఎప్పుడు మాకు దర్శనం టికెట్స్ మార్నింగ్ టైమే వస్తుంది, మార్నింగ్ 5 o'clockకి లేదా 7 o'clockకి అలాగా. ఇదే ఫస్ట్ టైము మేము నైట్ టైము దర్శనంకి వెళ్ళాము 9 o'clockకి. ఆ రోజు చాలా జనాలు ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 3.5 hours అయ్యింది. చాలా టైం పట్టేసింది. మనం చాలా ట్రావెల్ చేస్తూ చాలా దూరం నుంచి వస్తాము తిరుపతికి. జస్ట్ ఒక 1-2 seconds దేవుని చూడడానికి. ఇంకా దేవుని చూసినప్పుడు మన కోరికలన్నీ చెప్పేసుకోవాలి అన్నీ అనుకుంటాము, కానీ చూడగానే అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాము మనం బాలాజీని. ఈ 2025 ఇయర్లోని ఇది నేను 3rd time వెళ్తున్నాను తిరుమలకి. మేము మేలో వెళ్ళాము, నెక్స్ట్ ఆగస్ట్లో వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వెళ్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాకు 3 times దర్శనం అయింది ఇయర్లోని. చాలా బ్లెస్డ్. మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 1 o'clock అయింది నైట్. అసలు ఆ క్లైమేట్ చూడండి, ఫాగ్ చూడండి, చాలా చల్లగా ఉంది.
తిరుమల కోనేరు ఇది చాలా బాగా చేశారు. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా మా దర్శనం అయ్యాక లడ్డూలు కూడా తీసుకున్నాము. లడ్డూలు తీసుకుని ఇంకా మా రూమ్కి వెళ్ళిపోతున్నాము. అసలు తిరుమల టెంపుల్లోని ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఉండాలనిపిస్తుంది మనకి. నైట్ 1:30, 2 o'clockకి అక్కడ మూన్ చూసారా? అసలు ఎంత బాగుందో మూన్. నైట్ టైం టెంపుల్లోని మూన్ చూస్తుంటే చాలా బాగుంది. అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు అక్కడ టీ స్టాల్ ఉంటే మా డాడీ వాళ్ళందరూ కూడా టీ తాగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మేము రూమ్కి వెళ్తాము. రూమ్కి వెళ్ళాక డిన్నర్ చేయాలి. మేము వచ్చే ముందే కింద రిసెప్షన్లోని వాళ్ళకి మనీ ఇచ్చేసి టిఫిన్స్ అన్నీ తెప్పించేసి ఉంచమని చెప్పేసి అన్నాము. ఎందుకంటే మేము బయటకు వచ్చేసరికి 2-3 అవుతుంది. ఆ టైంలో రెస్టారెంట్స్ ఏమి ఉండవని చెప్పి. నైట్ మేము తినేసి పడుకుని పోయాము. మార్నింగ్ లేచాము. ఇది మా బాల్కనీ వ్యూ. చాలా బాగుంది. మొత్తం కూడా ట్రీసే ఉన్నాయి. మళ్ళీ అందరూ రెడీ అయిపోయాము. సెకండ్ టైం ఇంకో దర్శనంకి వెళ్దామని. మనకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు దర్శనం చేసుకోవాలని ఉంటుంది తిరుపతిలోని. ఇది మా సెకండ్ టైం దర్శనంకి రెడీ అయ్యాము. ఇది మా గెస్ట్ హౌస్లోని బాల్కనీ. ఈ బాల్కనీ చాలా బాగుంది. మనకి తిరుపతి మొత్తం కనిపిస్తుంది. ఇంకా అలా లోపలికి వెళ్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదండి. ఇది కొత్త బిల్డింగ్ కాబట్టి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా దర్శనం అయ్యాక బయటకు వచ్చేసాక డైరెక్ట్గా ఇంకా లంచ్ చేసాము. లంచ్ చేశాక రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి తిరుపతి కొండ ఇంకా దిగిపోతున్నాము. కొండ దిగేటప్పుడు చాలా వాటర్ ఫాల్స్ చూసాము. ఇది చూడండి, చాలా క్యూట్గా చిన్న వాటర్ ఫాల్స్. ఇంకా చాలా ఉన్నాయి కానీ క్యాప్చర్ చేసేసరికి మేము దాటేసాము. ఇప్పుడు మేము తిరుపతి నుండి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. అదే ప్లేస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలోని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను. మంచి మంచి టెంపుల్స్ మీకు చూపిస్తాను. ఇంకా కుకింగ్, ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్తే ఆ ప్లేసెస్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇంకా బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని కలుద్దాము.